నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులంతా నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాలను శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని ఎంఈఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి సూచించారు. మన భీమఠం మండలంలో మండల సైన్స్ ఫేర్ అనేటటువంటిది జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కందిమలాయపల్లిలో నిర్వహిస్తున్నాం. ముందుగానే పాఠశాలలో నిర్వహించబడినటువంటి సైన్స్ ఫేర్లో నుంచి ఫస్ట్ వచ్చినటువంటి 3 విభాగాలకు సంబంధించి మనకు ఇండివిజువల్ గాను, గ్రూప్ గాను, టీచర్కి సంబంధించి ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి అంశాలలో ఆయా పాఠశాలల్లో ఫస్ట్ వచ్చినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మన జెడ్పీహెచ్ఎస్ కందిమలాయపల్లిలో ప్రదర్శించడం జరిగింది. దీంట్లో గాను ఈ 3 విభాగాలకు సంబంధించి ఇక్కడ మండల లెవెల్లో మనం ఒక్కొక్క విభాగంలో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళను డిస్ట్రిక్ట్ పంపడం జరుగుతుంది. సో దీనికి గాను ఈరోజు ప్రదర్శనకు గాను మనకు ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి పాఠశాలలు అయినటువంటి మన ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలకి సంబంధించి కందిమలాయపల్లె, నెక్స్ట్ వచ్చేసి మనకు రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఏపీ RCM యూపీ స్కూల్ అనేటటువంటిది, తర్వాత వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కందిమలాయపల్లి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ సైన్స్ ఫేర్లో వచ్చేసి వీక్షించడం జరిగింది. ఇందులో జడ్జెస్గా వ్యవహరించినటువంటి వ్యక్తులు నిర్దేశించిన ప్రకారం మనకు 3 విభాగాల నుంచి 3 సంబంధించినటువంటి అంశాలను కూడా వచ్చేసి మనం ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. వీళ్ళకు డిస్ట్రిక్ట్ లెవెల్లో తర్వాత పార్టిసిపేషన్ అనేటటువంటిది చేస్తాం. తయారు చేసింది DVM అంటే డిజిటల్ ఓటింగ్ మిషన్. ఇది ఎందుకు తయారు చేసిందంటే ఈ కాలంలో దొంగ ఓట్లు ఎక్కువ అవుతున్నాయి. అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు వచ్చి ఏరే వాళ్ళు అవుతారు. అది నిర్మూలించడానికని ఈ మిషన్ కనుగొంది. ఇది ఎలా వర్కింగ్ చేస్తారంటే ఓటర్ కార్డు ఉంటుంది. ఆ ఓటర్ కార్డులో ఆధార్ లింకప్ అయి ఉంటుంది. ఆ ఆధార్ లింకప్ అయి ఉంటే ఈ ఓటర్ కార్డు అనేది మిషన్ దగ్గర ఇలా సెట్ చేసినప్పుడు మిషన్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిషన్లో ఓటర్ ఐడెంటిఫై అంటే అతని ఓటు హక్కు ఉందో లేదో తెలుస్తుంది. అతనికి ఓటు హక్కు అనేది సెకండ్ స్టెప్ ఉంటుంది. సెకండ్ స్టెప్ ఏమంటే ఓటర్ స్లిప్ అవుతుంది. ఆ స్లిప్ ఓటర్ స్లిప్ అనేది పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది. నెంబర్ ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేసి ఇక్కడ టైప్ చేస్తే ఓకే థర్డ్ స్టెప్ ఉంటుంది. థర్డ్ స్టెప్లో అనేది ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ అనేది ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీకి ఓటు వేసి ఇక్కడ ఓకే బటన్ ఉంటుంది. ఆ ఓకే బటన్ వచ్చినప్పుడే ఒక చెత్త నట్టుకుని అనేది వచ్చి ఇక్కడ లైట్ ఉంటుంది. లైట్ వచ్చినప్పుడు ఆ పార్టీకి ఓటు వేసిందని కనుగొంటుంది. దాన్ని ఇంకా ఇదేంటంటే ఓటర్ లిస్ట్ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడాయి అనేది వస్తుంది. దీనికి నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ పై అధికారుల కాడ ఉంటుంది. ఓపెన్ చేసే కాదు ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేసినప్పుడు ఓటర్ లిస్ట్ అనేది వస్తుంది. అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడినాయి అనేది. చిరుధాన్యాలలో మొదటిది సిరిధాన్యాలు. ఈ సిరిధాన్యాలలో ఊదలు, అండుకొర్రలు, కొర్రలు, సామలు, అరికలు ఉంటాయి. రెండవది తటస్థ ధాన్యాలు. ఇందులో జొన్నలు, రాగులు, మొక్కజొన్నలు, సజ్జలు, మొలకలు ఉంటాయి. మూడవది నష్టదాయక ధాన్యాలు. ఇందులో వరిబియ్యం, గోధుమలు ఉంటాయి. సిరిధాన్యాలలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఐరన్, కాల్షియం ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. తటస్థ ధాన్యాలలో సిరిధాన్యాల కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. నష్టదాయక ధాన్యాలలో చాలా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. కావున మనకి ఇవి తినడం వల్ల మనకేం ఉపయోగం లేదు. అందుకే మేము ఈ నష్టదాయక ధాన్యాలను తినకుండా సిరిధాన్యాలను తినాలని ఆశిస్తూ మేము చేశాము.